ఫ్రెండ్స్, అలసిపోయిన భర్త ఆఫీస్ నుండి రాగానే ఏమైనా నోటికి కమ్మగా కారంగా తినాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. బయట తిన్నామనుకో వందలు వేలు అయిపోతాయండి. 100 రూపాయలతో పోయేదే 500 పెట్టేది ఎందుకండి? ఇంట్లో ఈజీగా ఈ విధంగా చేసామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది, నోటికి కమ్మగా ఉంటుంది. అలసిపోయిన భర్తకు ఒకసారి ఇది పెడితే మన మీద ఏనలేని ప్రేమ చూపించేస్తారు. మరి ఆ ప్రేమ కోసమైనా అలాంటి భర్త కోసం మనం ఒకసారి ఇలా చేస్తే తప్పేముందండి? చూడండి, నైట్ అన్నం మిగిలిపోయినా మార్నింగ్ అన్నం మిగిలిపోయినా ఇలా ఒక్కసారి చేసి పెట్టారనుకో మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ సూపర్గా ఉంటుందండి. మరి చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ తింటే మాత్రం టేస్ట్ అది వేరే లెవెల్ ఉంటుంది. మరి ఆ లెవెలే ఇంట్లో చూపించుకున్నాం అనుకో భర్త ముందు అంతకంటే ప్రేమ ఎక్కడ ఉంటుందండి? స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవాలి. అలాగే అది కాస్త ఫ్రై అయిపోయినాక మనము నిగనిగలాడే కరివేపాకు కూడా పైనుండి వేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిపోయినాక చిటికెడంత పసుపు ఉండి లేనట్టు వేసేసుకోవాలి. చూడండి, చిటికెడంత పసుపు వేయడం మూలంగా కలర్ఫుల్గా వచ్చేస్తుందండి. ఇలా కాస్త ఫ్రై అయిపోయినాక మనం కలిపెట్టిన పచ్చడి ఫ్రై రైస్ ఉంటుంది కదండి, దీంట్లో వేసేసుకొని 5 నిమిషాలు బాగా వేడేలా కలిపేసుకోవాలి. చూడండి, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే పచ్చడి ఫ్రై రైస్ రెడీ అయిపోయింది కదా. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి